హాయ్ హలో నమస్తే అందరికీ. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి బంధుత్వానో లేకపోతే వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్నో లేకపోతే గురు శిష్యుల సంబంధానో ఎవరు ఎప్పుడు చర్చ చేసినా వేరు కాదు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అసలు ఇద్దరు వేరు కాదు. రేవంత్ రెడ్డి చంద్రబాబును కాదన్నారు, చంద్రబాబు రేవంత్ రెడ్డిని కాదన్నారు. అసలు తెలంగాణ ఉన్నది రేవంత్ రెడ్డి కాదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అన్న చర్చలు కూడా చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఒక ఇష్యూలో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు వేరువేరుగా ఒకటే ఇష్యూను వేరువేరుగా లీడ్ చేస్తూ ఉన్నారు. బహుశా ఎలక్షన్స్లో లబ్ధి పొందేందుక లేకపోతే పార్టీలు వేరు కాబట్టి తెలియదు. కానీ ఆ విషయంలో మాత్రం అన్ని విషయాలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుని విమర్శించిన వీడియోలో దాఖలాలు చాలా తక్కువ కదా, అసలు నాకు తెలిసి దొరకదు. ఒకవేళ రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏమైనా అనాల్సి వస్తే అది కేవలం పెదవుల నుంచి మాత్రమే అంటారు, మనసు నుంచి అనలేరు అనేది అందరికీ తెలిసిన విషయమే. సేమ్ చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటిదాకా తెలంగాణ గవర్నమెంట్ మీద ఎప్పుడు మాట్లాడలేదు. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చాలాసార్లు మాట్లాడారు ఇక్కడున్న గవర్నమెంట్ మీద. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అసలు చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నమెంట్ మీద ఎక్కడ మాట్లాడలేదు. ప్లస్ ఇది ఒక సేఫ్టీ ప్లేస్గా భావిస్తున్నారు చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు తెలంగాణ ఒక సేఫ్టీ ప్లేస్. ఎట్లా సేఫ్టీ ప్లేస్ అంటే ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి నడుస్తుంది. టీడీపీ సోషల్ మీడియా మొత్తం కూడా హైదరాబాద్ హబ్ ఇప్పుడు వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఉంటే జగన్ ప్రభుత్వం ఉంది, ఇబ్బంది అవుతుందో తెలియదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏపీ నుంచి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం ఆఫీసులు వాళ్ళ టీం అంతా కూడా మొత్తం హైదరాబాద్కి వచ్చేసిండ్రు. మాదాపూర్లో గచ్చిబౌలి మాదాపూర్ ఏరియాలో పెద్ద ఆఫీసులు ఓపెన్ చేసిండ్రు. ఇక్కడ నుంచి సోషల్ మీడియా నడిపిస్తున్నారు ఇప్పుడు. అంత సేఫ్టీ కాబట్టి ఇద్దరి వ్యవహారం గురించి ఇద్దరి బంధాన్ని గురించి మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఇష్యూలో మాత్రమే ఇద్దరు వేరే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీకు చెప్తా. ఒకటి చంద్రబాబు నాయుడు, ఇంకొకటి రేవంత్ రెడ్డి. ఏమంటున్నారు రేవంత్ రెడ్డి? బీజేపీ వస్తే రిజర్వేషన్స్ ఎత్తేస్తుంది, బీజేపీ వస్తే మొత్తం రాజ్యాంగం మారుస్తారు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం అది. కానీ అదే చంద్రబాబు నాయుడు ఏపీలో చేస్తున్న ప్రచారం ఏం తెలుసా? అవన్నీ తప్పు అని చెప్తున్నాడు. బీజేపీ వస్తే రిజర్వేషన్స్ మారుస్తారు, లేకపోతే బీజేపీ వస్తే మొత్తం రాజ్యాంగం ఎత్తేస్తారు. ఇట్లాంటివన్నీ కూడా తప్పు, ఇవన్నీ తప్పు. ఆయన ప్రతి ప్రచారంలో అదే చెప్తున్నారు. వీడికి నేను గ్యారంటీ అంటున్నాడు. నేనే గ్యారంటీ, బీజేపీ అట్లా చెయ్యదు. బీజేపీ 400 సీట్లు వచ్చినా ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీ రాజ్యాంగాన్ని ఏమి చెయ్యదు, నేను గ్యారంటీ. బీజేపీ బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎత్తేయదు, దానికి నేను గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఈయననేమో మొత్తం ఎత్తేస్తుంది, తీసేస్తుంది, లేపేస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అసలు ఈ ఇద్దరు ఇప్పటిదాకా ఏ ఇష్యూలో డిఫర్ కాలే, ఈ ఇష్యూలో మాత్రం ఎందుకు డిఫర్ అవుతున్నారు, అది కూడా ఎలక్షన్స్ టైంలో అనేది ఒక చర్చ. ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బీజేపీతో ఉన్నాడు, ఎన్డీఏ కదా, ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏలో చేరిపోయారు. ఇప్పుడు సరే రిజల్ట్ వచ్చినాక ఎవరైతే పోతారో కానీ ఇప్పుడైతే ఆయన ఎన్డీఏలో ఉన్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్లస్ టీడీపీ ప్లస్ బీజేపీ ముగ్గురు కలిసి అక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడనేమో ఈయన కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్నా. ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు, ఈయన ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడు ఏం మాట్లాడింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఓన్లీ ఎలక్షన్స్ కోసమే మాట్లాడుతున్నారా? ఈయన 4 ఓట్ల కోసం, ఈయన 4 ఓట్ల కోసం మాట్లాడుకుంటున్నారా? వాళ్ళ ఓట్ల కోసమే మాట్లాడితే ఇద్దరు, దీనిలో జనమేంగిల్ ఏముంది? దీనిలో జనాల కోసం మాట్లాడుతున్నది ఏముంది? దీనిలో జనం కోసం మాట్లాడుతున్నది ఏముంది? ఓట్లు 4 ఓట్లు రానికి ఆయన, 4 ఓట్లు రానికి ఈయన మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసమే మాట్లాడతారు, దానిలో కూడా క్లారిటీ ఉంది. మళ్ళీ దానిలో మనం వేరే డీవియేషన్ కావాల్సిన అవసరం లేదు, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడు ఏం మాట్లాడినా, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా, ఏ పార్టీ రాజకీయ నాయకుడు మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది ఓట్ల కోసమే అనేది క్లియర్. కానీ వీళ్ళు ఓటర్ రాజకీయం చేస్తున్నారు అని చాలా క్లియర్గా కనబడుతుంది మనకు. ఒకవేళ సరే వీళ్ళు ఇద్దరు ఒకటే అని నేను ఎట్లా చెప్తావు, వీళ్ళిద్దరు వేరే కదా అంటే దాంట్లో కూడా డీవియేషన్ ఉండొచ్చు, దాంట్లో కూడా ఈయన వేరు ఆయన వేరు అనుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా రేవంత్ రెడ్డి, కాదనలేమా? ఎవరన్నా కాదంటారా? పోనీ రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కాదన్నాడా? కాదు నాకు చంద్రబాబు సంబంధం లేదన్నారా? అన్ని సంబంధాలే. నాకు తెలిసి రాజకీయ వ్యూహాలు మొత్తం కలిసి చేస్తారు. అసలు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఎక్కువ మందికి పదవులు వచ్చింది జస్ట్ చంద్రబాబు నాయుడు రికమెండేషన్తోనే అనే చర్చ కూడా ఉంది. చంద్రబాబు నాయుడుతో కనుక రికమెండేషన్ తీసుకుంటే ఇక్కడ ఆఫీసర్లకు కావచ్చు, పార్టీ లీడర్లకు కావచ్చు,
ఇప్పుడు టీడీపీలో నుంచి చేరిన వాళ్ళకే కదా కాంగ్రెస్లో చాలా పదవులు ఇస్తున్నారని గొడవ. వాళ్ళ పార్టీలో ఉన్న లొల్లేంది, నామినేటెడ్ పోస్టులు, లేకపోతే పార్టీ పదవులు, లేకపోతే గవర్నమెంట్లో పదవులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు రికమెండేషన్తోనే రేవంత్ రెడ్డి పదవులు భర్తీ చేస్తున్నారనేది. అసలు అంతకుముందు ఇంకా 2018 ఎలక్షన్స్ వాడు పొత్తు పెట్టుకున్నప్పుడు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు చెప్తేనే టికెట్లు వచ్చినాయి కాంగ్రెస్లో. అది కూడా జరిగింది. చంద్రబాబు నాయుడుకి అటు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నేతలతో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయంట. మరి ఈ ఈ ఈ పొత్తేందో మనకు తెలియదు. ఎన్డీఏ ఈ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్స్ ముందర జస్ట్ నోటిఫికేషన్కి 4 రోజుల ముందు పెట్టుకున్న పొత్తులు ఇవన్నీ. కానీ అసలు జరిగేదంతా ఇది. అసలు చంద్రబాబు నాయుడు రికమెండేషన్తో ఉన్న రేవంత్ రెడ్డితో పనులు చేయించుకోవాలని పోతున్న వాళ్ళు, కలుస్తున్న వాళ్ళు, కలిసే వాళ్ళు చాలామంది ఉంటారన్న చర్చ ఆల్రెడీ రాజకీయ వర్గాల్లో ఉంది. ప్లస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్తే కాదన్నారు, అక్కడి నుంచి చెప్పించుకుంటే పని అయిపోతుంది అనే చర్చ కూడా ఉంది రాజకీయాల్లో. సరే, దానిలో అవన్నీ కూడా ఇన్బిల్ట్, అవన్నీ మళ్ళీ ఎవరైనా ట్యాపింగ్ చేసే తప్ప బయటికి రావు. వాళ్ళని రికమెండేషన్ చేసినారు, వీళ్ళని రికమెండేషన్ చేసినారు. ఎందుకంటే ఓటునోటు కేసులు కూడా ఇద్దరు కలిసే ఉన్నారు కదా. ఓటునోటు కేసులో కూడా ఆడియోలు, వీడియోలు అన్నీ మనం చూసినాం. అవన్నీ కోర్టులో ఉన్నాయి, కోర్టు తేలుతుంది ఏది నిజము ఏది అబద్ధం తర్వాత విషయం. కానీ ఆ వీడియోలు ఒక్కటి బయటికి వైరల్ అయినాయి కాబట్టి చెప్తున్నా. బట్ ఈ విషయంలో మాత్రం రిజర్వేషన్స్ విషయంలో జనాన్ని నమ్మేనికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. అదే రిజర్వేషన్స్ విషయంలో రిజర్వేషన్స్ ఏమి కావు ఏం కాదని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. ఏది కరెక్ట్? బాబు గారు చెప్తుంది కరెక్టా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్తుంది కరెక్టా? ఇప్పుడు ఇదో పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న టీడీపీ వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మా ప్రభుత్వమే వచ్చిందన్న ఫీల్డ్లో ఉన్నారు. టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా మా ప్రభుత్వం వచ్చింది, మాకేం ఇబ్బంది లేదు, అంత సుకూన్, హైదరాబాద్లో మాకు ప్రశాంతత ఉంది, హైదరాబాద్ మేమంత సేఫ్ అని టీడీపీ బ్యాచ్ అనుకుంటుంది. టీడీపీ బ్యాచ్. ఇక మరి అట్లాంటప్పుడు ఈ విషయంలోనే డీవియేషన్ ఎందుకు? ఈ విషయంలోనే ఆయన వేరు ఈయన వేరు ఎందుకు చెప్తున్నారు? ఈయన పాలసీ ఈయనది, ఈయన పాలసీ ఈయనదే. ఈ విషయంలో మిగతా పాలసీలు మాత్రం కలిసి చేసుకుంటారు, రాజకీయాల కోసం మాత్రమే. అప్పుడు రేవంత్ రెడ్డి వైజాగ్లో షర్మిల తరపున ఒక బహిరంగ సభకు అటెండ్ అయినారు. ఆ రోజు కూడా చాలా బలవంతంగా మాట్లాడినారు. చంద్రబాబు మీద ఏదో ఒక కామెంట్ చేసినట్టున్నారు, ఏదో ఒకటి. జగన్ మీద ఎక్కువ మాట్లాడినారు. రేవంత్ రెడ్డి జగన్ మీదే మాట్లాడారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒక లైన్ ఇట్లా అని వదిలేసింది అంతే. అంటే ఈక్వల్ టు జగన్ను వ్యతిరేకించండి, వేస్తే మీరు కాంగ్రెస్కి వేసుకుంటారు, టీడీపీకి వేసుకుంటారు, మీ ఇష్టం అన్నట్టుగానే రేవంత్ రెడ్డి మాట్లాడింది అప్పుడు వైజాగ్లో కూడా. కాబట్టి అంత ఈజీగా ఈ రెండు విషయాలు డిబేట్ అవుతున్నారు. కాబట్టి గురు శిష్యులు డిబేట్ అవుతున్నారు అనేదాన్ని కొద్దిగా ఒక చర్చ నడుస్తుంది. ఇద్దరు ఈ విషయంలో జస్ట్ ఎలక్షన్స్ కోసమే ఉండొచ్చు. ఇది ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఎప్పలాగానే. ఎలక్షన్స్ పర్పస్ మాట్లాడుతున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.